హలో ఎవ్రీవన్, myself డాక్టర్ నాగార్జున, కన్సల్టెంట్ న్యూరోసర్జన్. టీబీ అనగానే జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ కానీ మీడియా కానీ ఏమనుకుంటారంటే టీబీ అంటే లంగ్స్కి వచ్చే ఒక మేజర్ జబ్బు. టీబీ పేరుతోనే పాతకాలంలో ఇప్పుడు చెస్ట్ డిపార్ట్మెంట్, పల్మనాలజీ అనే డిపార్ట్మెంట్ ఉంది. ఒకప్పుడు వాళ్ళని డైరెక్ట్ టీబీ డాక్టర్స్ అనేవాళ్ళు. అంటే ఇండియాలో టీబీ తీవ్రత అంత ఎక్కువ ఉంది. ఇండియా అనే కాదు, డెవలపింగ్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఈ టీబీ తీవ్రత అనేది అంత ఎక్కువ మొత్తంలో ఉంది. మన అదృష్టం కొద్దీ మన గవర్నమెంట్ స్కీమ్స్, అంత మంచి మెడికేషన్ వల్ల ఇప్పుడు టీబీ తీవ్రత అనేది రాను రాను చాలా తగ్గుతూ వస్తూ ఉంది. స్టిల్ ఈ కాలంలో ఇంత మోడర్న్ ఎరా, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇంత మంచి మెడికేషను, రైట్, అవైలబిలిటీ అన్నీ ఉన్నా కూడా స్టిల్ టీబీ అనేది ఇంకా వైడ్ స్ప్రెడ్గా ఉంది. టీబీ అనేది ఓన్లీ ఊపిరితిత్తులకు వచ్చే జబ్బే కాదు, టీబీ అనేది బాడీలో ఏ ఆర్గాన్కైనా ఎఫెక్ట్ చేయవచ్చు. సో పర్టికులర్గా న్యూరో సర్జన్స్, న్యూరో ఫిజిషియన్స్ డే ఇన్ డే అవుట్ ఎన్కౌంటర్ అవుతూ ఉంటాం. బ్రెయిన్లో కానీ వెన్నుపాములో కానీ టీబీ వచ్చే అవకాశాలు చాలాసార్లు ఉంటాయి. ఇండియాలో అంటే కొంచెం ఓల్డెన్ డేస్ ట్రెడిషనల్ సర్జన్స్ ఉండేవాళ్ళు. ఈవెన్ మనకు స్కానింగ్ చేసినప్పుడు కూడా బ్రెయిన్లో ఒక ట్యూమర్ లాగా ఉంది, ఇది దేనిలాగా అర్థం కావట్లేదు అని టీబీ అయ్యే పాసిబిలిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. కొంతమంది పాతకాలంలో నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు ఒక సీనియర్ డాక్టర్ ట్రీట్మెంట్లో ఏదైనా కండిషన్ దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు అనేది టీబీ మందులు స్టార్ట్ చేసేవాళ్ళు ట్రయల్ బేసిస్లో. అంటే అంత సివియర్ వైడ్ స్ప్రెడ్ కూడా టీబీ అనేది సమాజంలో ఉంది. సో మన పాయింట్కి వచ్చేసరికి బ్రెయిన్లో టీబీ అనేది, మామూలుగా లంగ్స్లో టీబీ అనేది గాల్లోంచి ఉన్న డ్రాప్లెట్ కానీ, అంటే గాల్లోంచి టీబీ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఊపిరితిత్తులోకి వస్తుంది. వేరాజ్ బ్రెయిన్కి టీబీ అనేది మామూలుగా రక్తంలోంచి, అంటే ఊపిరితిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ బ్రెయిన్లోకి రక్తం ద్వారా వెళ్ళొచ్చు, లేదు అసలు ఊపిరితిత్తులను ఏమాత్రం ఎఫెక్ట్ చేయకుండా కూడా బ్రెయిన్ టీబీ అనేది రావచ్చు. రైట్. సో బ్రెయిన్ టీబీ అనేది దానికి కొత్తగా సిమ్టమ్స్, ఓన్లీ టీబీకి స్పెషల్ సిమ్టమ్స్ అనేవి ఏమి ఉండదు. బ్రెయిన్లో ఏదైనా కూడా, బ్రెయిన్లో టీబీ అనేది ఏ రకంగా ఉంటుంది, అది ఏ లొకేషన్లో ఉంటుంది. అంటే బ్రెయిన్లో టీబీ అనేది ఒక ముద్దలాగా, ఒక గడ్డలాగా ఉండొచ్చు, ఉంటే దాన్ని ట్యూబర్కులోమా అంటారు. లేదు అని అంటే బ్రెయిన్ చుట్టూ పొరల్లో ఒక వాపులాగా కలుగజేసి ఉండొచ్చు. ఓకేనా, దాన్ని బేసల్ ఎన్హాన్స్మెంట్ ఆర్ బేసల్ మెనింజైటిస్ అంటారు. అంటే బ్రెయిన్ చుట్టూ పొరల్లో వాపన్నా కలుగజేయవచ్చు, లేదు అని అంటే బ్రెయిన్లో ఒక గడ్డలాగానే ఉండొచ్చు. అది తర్వాత మెల్లగా మెల్లగా ఆ గడ్డ అనేది ఫస్ట్ ట్యూమర్ గడ్డలాగా ఉంటుంది, తర్వాత అది చీమ్ గడ్డలాగా మారిపోయి మొత్తం చీమ్లాగా మారిపోతూ ఉంటుంది. రైట్. ఈ రెండు కండిషన్లను బట్టి పేషెంట్ ఎట్లా ఎఫెక్ట్ అవుతారు అంటే బయటకి మనకు డాక్టర్ దగ్గర కానీ హాస్పిటల్ కానీ వాళ్ళు వచ్చే ముందర ఏ సిమ్టమ్స్ ఉంటాయనేది చెప్పవచ్చు. సో ఎప్పుడైనా బ్రెయిన్లో ఆ గడ్డ అనేది, ఆ ట్యూబర్కులోమా అనేది ముందు భాగంలో ఉందా, వెనకాల భాగంలో ఉందా, బ్రెయిన్లో అంటే చిన్న మెదడులో ఉందా, పెద్ద మెదడులో ఉందా, లేదు అని అంటే బ్రెయిన్లో ఎడమ పక్క ఉందా, కుడి పక్కన ఉందా అనే దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. సింపుల్గా అర్థమయ్యే దానిలో వచ్చేసరికి 100లో 90 మందికి బ్రెయిన్లో ట్యూబర్కులోమా గడ్డ ఉన్నప్పుడు చాలామందికి తలనొప్పి అనేది ఉంటుంది. బ్రెయిన్ పొరల్లో పైన భాగంలో ఉన్నప్పుడు ఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. బ్రెయిన్లో కుడి పక్కన టీబీ గడ్డ ఉన్నప్పుడు ఎడమ పక్క పెరాలసిస్, ఎంతో కొంత, పూర్తి స్థాయి పెరాలసిస్ కాకపోవచ్చు కానీ ఎడమ పక్క కొంత వీక్నెస్ ఉండొచ్చు. అది ఒకవేళ ఎడమ పక్కనే టీబీ గడ్డ ఉన్నప్పుడు కుడి పక్క పెరాలసిస్ ఆర్ వీక్నెస్ ఉండొచ్చు. అట్లనే ఈ గడ్డ దాని చుట్టూ బ్రెయిన్లో అనేది వాపు రావడం జరుగుతుంది ఒకసారి టీబీ గడ్డ ఉన్న తర్వాత. ఆ వాపు వల్ల ఏంది అని అంటే బ్రెయిన్ పైన పూర్తి స్థాయిలో ఒత్తిడి ఉండడం వల్ల పేషెంట్కి వామిటింగ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. పర్టికులర్గా ఈ వామిటింగ్స్ పొద్దున లేవగానే కొంత వాంతి సెన్సేషన్ లాగా ఉండడం, వామిటింగ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. ఇది కాకుండా బ్రెయిన్ చుట్టుపొరలను ఎఫెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే బ్రెయిన్లో ఉన్న వాటర్ గదులు గదులుగా ఉంటుంది. పైన ఒక గది నుంచి కింద ఒక గదికి వెళ్ళేదానికి మన రీఫిల్ మధ్యలో ఉన్న ఖాళీ స్థలం అంతా, రీఫిల్ మధ్యలో ఉన్న స్పేస్ అంతా, దానిలోంచి బ్రెయిన్లో వాటర్ పైనుంచి కిందకు ప్రవహిస్తూ ఉండాలి. బ్రెయిన్లో వాటర్ పైన గది నుంచి కింద గదికి వస్తున్న క్రమంలో ఈ వాటర్ కూడా చిక్కగా అయిపోతుంది టీబీతో ఎఫెక్ట్ అయినప్పుడు. సో దీన్ని టీబీ మెనింజైటిస్ సీక్వెల్ అంటారు, లేదంటే ఈ పొరల్లో వచ్చే వాపుని టీబీ మెనింజైటిస్ అంటారు. వీళ్ళు ఎట్లా ప్రజెంట్ అవుతారు అని అంటే మామూలుగా జ్వరము, తలనొప్పి, మెడనొప్పి, వాంతులు అవ్వడం, ఇట్లాంటి దాంతో పేషెంట్స్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే టీబీ ఓన్లీ పైన బ్రెయిన్ చుట్టూ పొరలను ఎఫెక్ట్ చేసి బ్రెయిన్ మధ్యలో ఉన్న వాటర్ చిక్కగా తయారు చేసింది అనుకోండి, అప్పుడు చాలాసార్లు మనం బ్రెయిన్లో కానీ వెన్నుపాము నుంచి మనం వాటర్ తీసేసి దానిలో ఇన్ఫెక్షన్ కన్ఫర్మ్ చేసేసి దానికి టీబీ మందులు పెట్టుకుంటే ఎక్సలెంట్ రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. ఈవెన్ టీబీ వచ్చిన టైంలో కానీ టీబీ తర్వాత కానీ ఈ బ్రెయిన్లో వాటర్ చిక్కగా ఉండడం వల్ల బ్రెయిన్లో వాటర్ ఆ రీఫిల్ అంతా గ్యాప్లో పైనుంచి కిందకు వచ్చే క్రమంలో అది బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. అంటే మన నార్మల్ నీళ్ళలాగా ఉండే బ్రెయిన్లో వాటర్, ఆ సిఎస్ఎఫ్ అంటాం, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, అది మన మామూలు వాటర్ లాగే ఉంటుంది.
ఎట్లాంటి చిక్కదనం అట్లాంటిది ఉండదు, క్లియర్ ఇట్లా టక్ టక్ డ్రాప్స్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే టీబీ వచ్చిందో టీబీలో ఈ వాటర్ కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ బ్రెయిన్లో ఉన్న సిఎస్ఎఫ్ అనేది చాలా చిక్కదనం జిగటగా అవుతుంది. అంటే మామూలు నీరులాగా ఉండాల్సింది ఇది గంజిలాగా మారిపోతుంది. కాబట్టి అంత చిన్న ద్వారంలోంచి అది పైనుంచి కిందకి రాలేదు. ఒకవైపు బ్రెయిన్లో పైన భాగంలోనే వాటర్ తయారవుతుంది, అది కిందకు వచ్చే క్రమంలోనే ఇది బ్లాక్ అయిపోతుంది. లేదు అని అంటే అది మొత్తం కిందకు వచ్చినా కూడా చుట్టూ వెళ్ళి మళ్ళీ రక్తనాళాల లోపలికి ఆ నీరు అనేది అబ్జర్వ్ కావాలి. ఆ రక్తనాళాల చుట్టూ కూడా వాపు ఉండడం వల్ల ఇది పైనుంచి కిందకు వచ్చే మధ్యలో ఉన్న బ్లాక్ కావచ్చు, లేదంటే కిందకు వచ్చిన తర్వాత రక్తనాళాల్లో అబ్జార్ప్షన్ అంటే దాని డ్రైనేజ్ అన్న పాడైపోయి ఉండొచ్చు. దీనివల్ల ఏంటంటే బ్రెయిన్లో వాటర్ పెరుగుతూ ఉంటుంది. బ్రెయిన్లో వాటర్ పెరిగినప్పుడు సడన్ ఎమర్జెన్సీ ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే పేషెంట్ సడన్గా ఒకటేసారి విపరీతమైన తలనొప్పి రావడం కానీ మెల్లగా బ్రెయిన్ పరిస్థితి దిగజారిపోతూ ఉండడం. అంటే పేషెంట్ ఇప్పుడు చూసినప్పుడు మంచిగా మాట్లాడడం, పేరు ఊరు అన్నీ చెప్పడం, మనం ఏం చెప్తే అది చేయడం, అన్నం తినడం అంతా బాగానే జరుగుతుంది. ఒక 2-3 గంటల తర్వాత చూసేసరికి పేషెంట్ ఆటోమేటిక్గా మెల్లగా డ్రౌజీగా అయిపోవడం, మత్తుగా అయిపోవడం, చూస్తుండగానే పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోవడం అట్లాంటివి జరుగుతుంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఏంటి అని అంటే చుట్టూ పొరల్లో ఉన్న వాపుకి టీబీ మందులు పెడితే సరిపోతుంది. బ్రెయిన్లో వాటర్ కూడా ఎఫెక్ట్ అయ్యి అది చిక్కదనం వచ్చినప్పుడు ఆ వాటర్ అక్కడ అబ్జర్వ్ అవ్వలేదు కాబట్టి దానికి వీపీ షంట్ అనే ఒక ప్రొసీజర్ చేస్తాం. బ్రెయిన్లోంచి వాటర్ని తీసుకొచ్చి పొట్ట లోపలికి డ్రైన్ అయ్యేటట్టు చేస్తాం. మన స్కిన్ కింద భాగంలోంచి ఎక్కడ కూడా మనకు బయటకు కనబడదు. బ్రెయిన్ నుంచి ఒక చిన్న హోల్ చేసి అక్కడి నుంచి పొట్టలో చిన్న హోల్ చేసి ఈ మధ్యలో పైప్ తోటి పైనుంచి కింద వరకు మనం కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా ఏంటి బ్రెయిన్ చుట్టూ పొరలు అంటే టీబీ మెనింజైటిస్ కానీ టీబీ వల్ల బ్రెయిన్లో వాటర్ ఎఫెక్ట్ అయితే కానీ ముందు చెప్పినట్టు టీబీ గడ్డ ట్యూబర్కులోమా అంటారు బ్రెయిన్లో. ఈ ట్యూబర్కులోమా అనేది ఉన్నప్పుడు ఏంటి అంటే అది మిగతా బ్రెయిన్లో ట్యూమర్ ఎట్లా ఉంటుందో దీని ప్రజెంటేషన్ కూడా అలానే ఉంటుంది. అంటే మనకు బ్రెయిన్ ముందు భాగంలో సపోజ్ బ్రెయిన్ ముందు భాగంలో ఎడమ పక్కన నాకు ఒక టీబీ గడ్డ ఉంది అనుకోండి. ఇది టీబీ గడ్డ అయినా ట్యూమర్ గడ్డ అయినా ఇంకో రక్తనాళాల ప్రాబ్లం అయినా ఆటోమేటిక్గా కుడి పక్కన పెరాలసిస్ ఉంటుంది, ఎడమ పక్కనే మనం మాట్లాడే విధానం కానీ మనం అర్థం చేసుకునే విధానం కానీ పూర్తి స్థాయిలో ఎడమ పక్కనే ఉంటుంది బ్రెయిన్లో. కాబట్టి ఆటోమేటిక్గా మాట తీరు ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంటే మనం చెప్పగలుగుతాం, బయటికి సైగలతో చెప్పగలుగుతాం, ఇవన్నీ చెప్పండి అని మనం చూపించినప్పుడు, లేకపోతే 3 నెంబర్ చూపించండి అంటే వాళ్ళు వేళ్ళు చూపిస్తారు, కానీ ఆ 3 అని మాట బయటకు చెప్పడానికి వాళ్ళకి రాదు. రైట్? ఎందుకు అని అంటే ఫ్రంటల్లో బెడం పక్కన బ్రెయిన్లో ముందు భాగం ఫ్రంటల్లో ఎఫెక్ట్ అయినప్పుడు ఆ సిమ్టమ్స్ ఉంటాయి. సో చాలా వరకు ఈ సిమ్టమ్స్ ఏంటి అని అంటే జనరల్ సిమ్టమ్స్. బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే తలనొప్పి, ఫిట్స్, వాంతులు, ఈ సిమ్టమ్స్తోనే చాలామంది ప్రజెంట్ అవుతారు. ఇది కాకుండా స్పెషల్ సిమ్టమ్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే ఎట్లా వస్తాయి అంటే అది బ్రెయిన్లో ముందు భాగం ఫ్రంటల్లో ఎఫెక్ట్ అయిందా, టెంపోరల్ అయిందా, పెరైటల్ అయిందా, ఆక్సిపిటల్ అయిందా అనే దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. దానిలో స్పెసిఫిక్ సిమ్టమ్స్, ఆ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనేవి పేషెంట్స్ కొంచెం అర్థం కాకపోవచ్చు. ఈ జనరల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు స్టార్టింగ్లో సిటీ స్కాన్ చేసినా, ఎంఆర్ఐ స్కాన్ చేసినా ఈజీగా డాక్టర్స్కి అర్థమైపోతుంది. మేము ఒకసారి చూసుకోగానే దానిలో ష్యూర్ షాట్ టీబీ అని చెప్పలేము, కానీ టీబీ సస్పిషన్ ఉంది అని అంటే వెంటనే మనం టీబీ మందులు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైనా ఈ టీబీ గడ్డ అనేది ఎక్కువ మొత్తంలో ఉండి బ్రెయిన్లో వాపు ఎక్కువ ఉన్నప్పుడు 3 సెంటీమీటర్లు దాటి బ్రెయిన్లో వాపు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని సర్జరీ చేసి తీసేయడం జరుగుతుంది. లేదు ఈ వాపు అనేది తక్కువ అంటే బ్రెయిన్లో గడ్డ చిన్న సైజులో ఉన్నా, దాని చుట్టూ వాపు చిన్న మొత్తంలో ఉన్నా దానికి కూడా ఓన్లీ టీబీ మందులతోనే సరి చేయడానికి చూస్తాం. రైట్? ఇది బ్రెయిన్లో టీబీ పరిస్థితి.